పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో వైసీపీ బిగ్ స్టెప్ తీసుకుంది. 2 బూతులలో జరుగుతున్నటువంటి రీపోలింగ్ ని కంప్లీట్ గా వైసీపీ బహిష్కరించింది. అచ్చువెల్లి కొత్తపల్లి గ్రామంలో కూడా ఇప్పుడు ప్రస్తుతానికి రీపోలింగ్ జరుగుతోంది. అయితే మొత్తం 15 పోలింగ్ బూతులలో రీపోలింగ్ నిర్వహించాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికకు సంబంధించి కంప్లీట్ గా అవుట్ అండ్ జీరో నుంచి మళ్ళీ స్టార్ట్ చేయాలి, రీపోల్ నిర్వహించాలనేది వైసీపీది. కానీ ఎక్కడైతే సమస్యాత్మకంగా చెదురుమదురు ఘటనలు జరిగాయో అక్కడ మాత్రమే రీపోలింగ్ జరుగుతుందనేది ఎలక్షన్ అధికారులు చెప్తున్నారు. అది అచ్చువెల్లి అండ్ కొత్తపల్లి ఈ 2 గ్రామాల్లోనే రీపోలింగ్ నిర్వహిస్తున్నారు. ఆల్రెడీ పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. 3 గంటలు కావస్తోంది. 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ పోలింగ్ ప్రక్రియ కొనసాగుతూ ఉంటుంది. అయితే కేవలం 2 చోట్లే మాత్రమే కాకుండా 15 చోట్ల 15 పోలింగ్ బూతుల్లో కూడా రీపోలింగ్ నిర్వహించాలనేది వైసీపీ డిమాండ్ చేస్తోంది. అయితే ప్రస్తుతానికి అలా చేయకపోవడంతోనే కంప్లీట్ గా అవుట్ అండ్ అవుట్ గా ఇప్పుడు ఈ రీపోలింగ్ మేము బహిష్కరిస్తున్నామని వైసీపీ చెప్పింది. ఇక రీపోలింగ్ నిర్వహిస్తుండటంతో ఓటింగ్ కు దూరం అవుతోంది. కేంద్ర బలగాల పహారులో మొత్తం రీపోలింగ్ చేయాలని వైసీపీ పట్టుబడుతోంది. ఈ 2 చోట్ల కూడా రిగ్గింగ్ కి పాల్పడ్డారు, లేకపోతే రకరకాల చెదురుమదురు ఘటనలు జరిగాయని ఒక అనుమానం ఎలక్షన్ అధికారులు ఉండడం మూలంగానే మళ్ళీ అక్కడ ఓటర్లందరినీ కూడా రీపోలింగ్ లో పాల్గొనమని చెప్పి ఎలక్షన్ అధికారులు చెప్తున్నారు. అందులో భాగంగా రీపోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. అచ్చువెల్లి అండ్ కొత్తపల్లి ఈ 2 గ్రామాల్లో రీపోలింగ్ ప్రక్రియ చాలా ప్రశాంతతమైనటువంటి వాతావరణంలో కొనసాగుతోంది. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. అచ్చవెల్లి గ్రామంలో అక్కడ జరిగిన రీపోలింగ్ సంబంధించిన లైవ్ విజువల్స్ మీరు యాక్టివ్ స్క్రీన్ పై చూస్తూ ఉన్నారు. మరోవైపుగా కొత్తపల్లి గ్రామంలో కూడా ఇటువంటి సినారియో నెలకొంది. చాలా ప్రశాంతతమైనటువంటి వాతావరణంలోనే ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. ఇక ఒంటిమిట్టలకు సంబంధించిన ఎన్నికల ప్రక్రియ ముగిసింది. రేపు ఎన్నికల ఫలితాలు విడుదల కాబోతున్నాయి. పులివెందుల ఉప ఎన్నికకు సంబంధించి మాత్రమే ఇప్పుడు 2 గ్రామాల్లో రీపోల్ నిర్వహిస్తున్నారు. ఈరోజు సాయంత్రం 5 గంటలకల్లా ఈ రీపోలింగ్ ప్రక్రియ కూడా ముగుస్తుంది. రేపు ఇదే సమయానికి దాదాపుగా ఫలితాలు ఒక అంచనా రావచ్చు. ఒక సెగ్మెంట్ ఆఫ్ ఫలితాలను కూడా మనం ఇప్పటికే చూడొచ్చు కూడా రేపు.